హాయ్. హలో అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ అక్షయకల్ప ఆర్గానిక్ ఫామ్‌కెళ్ళాననమాట. సో, అక్కడికెళ్ళినప్పుడు దిగిన పిక్స్ అనమాట. సో, ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి నేను ఒక 2, 3 పార్ట్స్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోని. సో, దానికి సంబంధించిన పిక్స్ అటాచ్ చేశాను. సో, ఈ వీడియోలో వచ్చేసి స్టార్టింగ్ మేము వెళ్ళినప్పటి నుంచి కొంచెం సేపటి వరకు ఏం చేశాము అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయించాననమాట ఇందులో. ఎంట్రీ దగ్గర నుంచి అనేది ఏంటి అనేది ఇక్కడొచ్చేసి ఎటువంటి పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ లేకుండా వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. దాన్ని ఎలా చేస్తారు అనేది, ఎలా మన కిచెన్ వేస్ట్‌ని కూడా మనము దాన్ని కూడా పడేయకుండా దాన్ని కూడా ఎలా ప్లాంట్స్‌కి యూజ్ చేయాలి అనేది చాలా నేర్చుకున్నాం ఇక్కడ. సో, నా కిడ్స్‌తో పాటొచ్చాను. వాళ్ళకి నాలెడ్జ్ పెరగాలని చెప్పేసి ఇక్కడ చూసారా, మీకు తెలుసు కదా తడి చెత్త, పొడి చెత్త, గాజు వ్యర్థాలు, ఇట్లా రీసైక్లబుల్ వ్యర్థాలు అని చెప్పేసి ఇలాంటి డస్ట్‌బిన్స్ ఉన్నాయన్నమాట అక్కడ. ఇదొచ్చేసి ప్లాంట్ ఐడెంటిఫికేషన్‌లో ప్లాంట్ అనమాట. ఇక్కడ గోల్డ్ ఇన్సైడ్ అంటే ఈ గోల్డ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఎంజాయ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. టుడే ఈ వీకెండ్ మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? అక్షయకల్ప ఆర్గానిక్ ఫామ్కి వచ్చామండి. సో ఇక్కడ ఇవాళ ఏం చేయబోతున్నాము, ఏం చూస్తున్నాము, లోపల ఏం చేస్తున్నారు అని అన్నీ చూడొచ్చు. అంటే వీళ్ళు ఫార్మింగ్ చేస్తారు, వెజిటబుల్స్ కానీ, లీఫీ వెజిటబుల్స్, మిల్క్, అన్నీ అన్నమాట. సో టుడే మనం అన్నీ చూసి ఎంజాయ్ చేద్దాం. అండ్ అలానే కిడ్స్కి నాలెడ్జ్ కూడా వస్తుంది. సో నేను మా కిడ్స్తో పాటే వచ్చాను ఫ్యామిలీతో. సో లెట్స్ సీ. అయితే ఇంట్రడక్షన్ చూసారు కదా. యాక్చువల్గా వీళ్ళ ఫామ్లో ఎంటర్ అవ్వగానే ఇట్లా ఎడ్ల బండి మీద తీసుకెళ్తారు. ఎంట్రీ అనమాట. ఎంట్రీ దగ్గర నుంచి చాలా బాగుంది కదా. చాలా రోజుల తర్వాత ఎప్పుడో విలేజ్లో ఎక్కాము. మా పిల్లలైతే ఎప్పుడూ ఎక్కలేదు. సో వాళ్ళకి సరదాగా ఉంటుందని ఎక్కించాను అనమాట. సో నాకు షూట్ చేయడం కుదరలేదు. వేరే వాళ్ళు వస్తున్నప్పుడు ఇక్కడ షూట్ చేశాను. ఎక్కేటప్పుడు తీసాను కానీ తర్వాత మీరు దిగేటప్పుడు మేము తీయలేము కాబట్టి, సో వేరే వాళ్ళు వస్తున్నప్పుడు నేను ఇట్లా వీడియోని షూట్ చేశాను అనమాట. అండ్ ఇంకా ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి మజ్జిగ, బటర్ మిల్క్ స్పైస్ అంటే నార్మల్దే అండ్ మసాలాది వెల్కమ్ డ్రింక్ అనమాట. సో అలానే మనకి ఫ్రిడ్జ్లో ఏంటంటే యోగర్ట్స్ ఉన్నాయి. మీరు కావాలంటే తీసుకొని తినచ్చు అనమాట. పక్క ఇది స్టార్టింగ్ హాల్ అనమాట. Akshakalpa. So the place we are standing, we call it as Kutira. So this is for our meetings and gathering purpose. So while entering Kutira, canteen, couch, anywhere, leave your footwear and enter the premises. That is mandatory. And right side there are washrooms. While going to washrooms also, we have separate slipper. So use their separate slipper for hygiene purpose. Okay. So it's our common facility. Don't waste water and keep it clean. So whatever the plate, cup, spoons you are using, wash it at the washing area and keep it in the same place. It may be here or it may be in canteen. So don't go to cow shed at any time. It will be in the milking time. And vegetables also, we have harvesting session in the last. At that time we'll take you there. So we have welcome drinks like buttermilk, tea, and if you want you can take yogurt also. Okay. And if you got any old cloth you can keep it there. The lady will come and she will stitch a bag for you. షూర్. సో ఫైనల్లీ విన్నారు కదా. అలానే ఇంట్రడక్షన్ అంతా చెప్పాడు. ఇక్కడ ఉయ్యాలలు ఉంటే మేమే కాసేపు అలా ఊగుతూ ఉన్నాము. సో ఇంట్రడక్షన్ అంతా విన్నారు కదా. అది మెయిన్ హాల్ అంటే స్టార్టింగ్ రాగా ఇంట్రడక్షన్ లాగా కుటీర్ అంటారు అనమాట దాన్ని. సో ఇంకా దాని తర్వాత ఏమేమి చెప్తారు ఏంటి అనేది అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. అందుకే నేను డైరెక్ట్గా అదే అటాచ్ చేశాను. ఇంకా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకులే అని చెప్పేసి. సో ఇదిగో మా కిడ్స్ స్వింగ్ని ఊగుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ గోల్డ్ ఇన్సైడ్ అని చెప్పేసి ఎత్తవంశ లాగా ఉంటే ఏంటి అని చెప్పేసి మేము అడిగారు అనమాట. ఇప్పుడు తన ఇన్సైడ్ ఏముంది ఏంటి అనేది కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూడండి ఒకసారి. కిచెన్ కంపోస్ట్, బనానా వేస్ట్, ఎత్తవంశ అందులో కోకోపీట్ యాడ్ చేస్తాము. దీనికి వేస్తే మాకు అవి వేస్తుంది. ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో ప్లాంట్స్ అన్నిటికీ అవి వేస్తారా? రెండు ఇందులో కూడా ఉన్నాయి. ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇలా అవుతుంది మేము లాస్ట్. ఓకే. సో తర్వాత ఏంటంటే ఇక్కడ వచ్చేసి చాలా ఇట్లా కోళ్ళు ఉన్నాయి. సో కోళ్ళు ఉంటే కోళ్ళని చూస్తున్నారు. ఇదిగోండి పిల్లలందరూ చాలా క్రేజీగా పట్టుకోవడానికి ట్రై చేశారు. సో ఇందాక ఎత్తవంశ గురించి అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, అక్కడ గోల్డ్ ఇన్సైడ్ ఉంటే ఏంటి అని చెప్పేసి. దాని తర్వాత మేము ఇక్కడికి వచ్చామన్నమాట. సో దీనికన్నా ముందు ప్లాంట్ ఐడెంటిఫికేషన్ అని చెప్పి చాలా ప్లాంట్స్ని ఐడెంటిఫై చేయమన్నారు. సో మేము అది కూడా కొన్ని గెస్ట్ చేయగలిగాము, కొన్ని గెస్ట్ చేయలేకపోయాము. చూసారు ఇక్కడ పిల్లలు అందరూ ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. అది చూసారా వాటిని పట్టుకుందామని. అట్లానే ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి.
ఉంటాయి అవును వీటి వల్ల యూజ్ అవుతుంది వాటికి మొక్కలకి. ఇప్పుడు మనం బాల్కనీలో కొన్ని మొక్కలు పెట్టుకుంటాం కదా వాటికి బయట నుంచి ఎరువులు తీసుకొచ్చేస్తాం. అదేం లేకుండా మన కిచెన్ వేస్ట్ ని మనం ఎరువుగా మార్చి వాటికి వేయచ్చు. ఓకే. ఇవి బాగానే వస్తాయి.